అయితే తెలుస్తుంది దుర్గా. రైట్, థాంక్యూ కామేశ్వరరావు. కడప జిల్లా రాయచోటిలో టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. పార్టీకి సుగవాసి సుబ్రహ్మణ్య రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలు అభిమానుల అభిప్రాయాలు మనోభావాలను గౌరవిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు రాజీనామా లేఖ పంపించారు. ఇటీవల పాలకొండరాయుడు మృతి చెందిన సీఎం చంద్రబాబు పరామర్శించలేదు. దానికి తోడు రాయచోటి పర్యటనలో సైతం ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఆయన అభిమానులు అసంతృప్తిలో ఉన్నారు. తరచుగా అవమానాలు జరుగుతున్న పార్టీలో కొనసాగుతూ రావడం ఏంటని అభిమానులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇన్ఛార్జ్ వ్యవహారంలోనూ మొండి చేయి చూపించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత 6 నెలలుగా ప్రజలతో కార్యకర్తలతో వివిధ రకాలైనటువంటి వ్యక్తులతో వాళ్ళ అభిప్రాయాలు, ఆలోచనలు, సూచనలు, సలహాలు అన్నీ విన్న తర్వాత 1కి 2 సార్లు కాదు, ఎన్నో సార్లు పదే ఆలోచన చేసి వాళ్ళ సలహా ఇచ్చిన వాళ్ళ మనోభావాలను గౌరవిస్తూ ప్రజల మనసులో ఉండే ఆలోచనలకు ఒక కార్యరూపం ఇవ్వాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. త్వరలోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఆ మీడియా సమావేశంలో మనం అందరం కలుద్దాం. నమస్తే. గత 6 నెలలుగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి, టీడీపీకి నిజంగా ఇది బిగ్ షాకే అనుకోవాలి ఖచ్చితంగా. అంటే ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఆయన రాజీనామా చేశారు. మరి అంటే చంద్రబాబు గారు సరిగా అంటే పట్టించుకోవట్లేదనా, లేకపోతే దానిలో పార్టీలో ప్రాధాన్యత ఇవ్వట్లేదని ఆయన చెప్తున్నారు. మరి దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? థ్యాంక్ యూ దుర్గా. ముఖ్యంగా చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీకి అయితే కనుక పెద్ద భిక్షాకే తగిలిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏపీ రాజకీయాలు అయితే కనుక రోజు రోజుకు శరవేగంగా మారుతాయని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే కుటుంబ ప్రభుత్వం కూడా ఏర్పడి దాదాపుగా సంవత్సరం కాలం కూడా పూర్తవుతుంది. అయితే ఈ నేపథ్యంలో కూడా సీమలో అయితే కనుక సమీకరణాలు కూడా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే రాయచోటి నియోజకవర్గంలో ఉన్నటువంటి పాలకొండరాయుడుకు సంబంధించినటువంటి నియోజకవర్గం అది ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా పాలకొండరాయుడు అనారోగ్యంతో కూడా పూర్తి స్థాయిలో ఆయన ఉన్నన్ని రోజులు కూడా ఇక్కడ పెద్ద కొడుకు సుగవాసి సుబ్రహ్మణ్యం అలాగే సుగవాసి ప్రసాద్ బాబులు ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక ఇవాళ ఉదయం దాదాపుగా చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నానంటే ఒక పెద్ద బిగ్ షాక్తో కూడా సుబ్రహ్మణ్యం బాంబు పేల్చారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక 2024 ఎన్నికల్లో కూడా ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక కూటమి ప్రభుత్వం తరఫున కూడా రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా నిలవడం జరిగింది. అయితే ఇక్కడ హోరాహోరీగా కూడా పూర్తిస్థాయిలో పోటీ జరిగిన నేపథ్యంలో కూడా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి కూడా పూర్తిస్థాయిలో ఇక్కడ విజయం సాధించడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా సుగవాసి బాలసుబ్రహ్మణ్యం కూడా పూర్తిస్థాయిలో కూడా పరాజయమైన పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక అప్పటి నుంచి కూడా దాదాపుగా 7 సంవత్సరం కాలం పూర్తయిన నేపథ్యంలో కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సుగవాసి ఫ్యామిలీకి పూర్తిస్థాయిలో కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా పూర్తిస్థాయిలో పట్టించుకోవట్లేదు అంటే అలాగే అవమానకరంగా చూస్తున్నారంటూ కూడా అటు కార్యకర్తలు అలాగే ఆయనకు సంబంధించినటువంటి అభిమానులు పూర్తిస్థాయిలో కూడా అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక గడిచిన 2 రోజుల కిందట కూడా ఏదైతే సుగవాసి ప్రసాద్ బాబు కూడా కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యకర్తల మీటింగ్లో కూడా ఖచ్చితంగా రానున్న 2029 ఎన్నికల్లో కూడా పూర్తిస్థాయిలో ఖచ్చితంగా రాయచోటి నియోజకవర్గం నుంచి కూడా ఏ పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే పూర్తిస్థాయిలో కూడా ఖచ్చితంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే సుగవాసి ప్రసాద్ బాబు 2 రోజుల కిందట మీటింగ్ పెట్టిన నేపథ్యంలో కూడా ఈరోజు ఉదయాన్నే మనం చూసుకుంటే కనుక ఎవరైతే పెద్ద అయినటువంటి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా రాజీనామా లేఖను రాయడం జరిగింది. ఆ రాజీనామా లేఖను కూడా పూర్తిస్థాయిలో కూడా చంద్రబాబుకు పంపించడం జరిగింది. ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకుంటే కనుక ఏదైతే మహానాడు జరిగే 3 రోజుల పాటు కూడా అంగరంగంగా జరిగాయి. అయితే ఈ మహానాడు కూడా పూర్తిస్థాయిలో కూడా నారా లోకేష్ పూర్తిస్థాయిలో కూడా ఏదైతే కుప్పం నుంచి రోడ్డు మార్గాన్ని కూడా కడపకు రావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో రాయచోటి మీదుకు వెళ్ళిన నేపథ్యంలో కూడా అక్కడ సుగవాసి కుటుంబ సభ్యులు ఆయన కోసం వెయిట్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో లోకేష్ కూడా అక్కడ వాళ్ళకి అపాయింట్
అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా పూర్తిస్థాయిలో కూడా మనస్తాపం చెందినటువంటి సుగోస బాలసుబ్రహ్మణ్యం అయితే కనుక ఇవాళ రాజీనామా చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక దాదాపుగా ఆయన ఏదైతే పాల్గొండ రాయుడు దాదాపుగా 4 సార్లు ఎమ్మెల్యే గెలవడం జరిగింది, అలాగే ఒకసారి ఎంపీ కూడా జరిగింది. ఇలాంటి కుటుంబాన్ని పూర్తిస్థాయిలో కూడా పట్టించుకోకపోవడం నేపథ్యంలో కూడా ఒక్కసారిగా అసహనానికి గురైనటువంటి నేపథ్యంలో ఆయన రాజీనామా చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితం కూడా ఆయన మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ మీడియా సమావేశంలో కూడా తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఏంటి అన్న దానిపైన కూడా నేను పత్రికా మిత్రులను పిలిచిన తర్వాతనే నేను చెప్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇదంతా చూసుకుంటే కనుక కేవలం కార్యకర్తలు అలాగే అక్కడ ఉన్నటువంటి అభిమానులు అందరూ కూడా పూర్తిస్థాయిలో కూడా చంద్రబాబు నాయుడు కావచ్చు, అటు లోకేష్ కూడా పూర్తిస్థాయిలో పట్టించుకోకుండా నేపథ్యంలోనే ఈరోజు పూర్తిస్థాయిలో ఈ ఏదైతే రాజీనామా అంశం పూర్తిస్థాయిలో కూడా బయటకు వచ్చిందని చెప్పుకోవచ్చు. రానున్న రోజుల్లో కూడా ఏదైతే కుటుంబ ప్రభుత్వం దాదాపుగా సంవత్సరం అయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఈ 4 సంవత్సరాల పాటు కూడా సుగవాసి కుటుంబానికి న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా అనే నేపథ్యంలోనే పూర్తిస్థాయిలో ఈరోజు పెద్ద డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక రాయచోటి నియోజకవర్గంలో దాదాపుగా 70 నుంచి 80,000 ఓట్లు కూడా ఏదైతే సుగవాసి ఫ్యామిలీకి సంబంధించినటువంటి సొంత ఓట్ బ్యాంక్ ఉంది, అంటే దాదాపుగా 30% సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ఉంది. ఇలాంటి ఓట్ బ్యాంకును పూర్తిస్థాయిలో కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ పోగొట్టుకుంటుందో రానున్న ఎన్నికల్లో కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ అయితే కనుక తెలుగుదేశం పార్టీకి పరాకాష్ఠగానే నిలుస్తుందని మనం అయితే చెప్పుకోవచ్చు. మరోపక్క చూసుకుంటే కనుక రాజంపేట నియోజకవర్గం, ఇక్కడ కూడా దాదాపుగా సుగవాసి ఫ్యామిలీకి సంబంధించినటువంటి దాదాపుగా 10% ఓటింగ్ కూడా ఉంది. ఈ 10% ఓటింగ్ కూడా చూసుకుంటే కనుక రానున్న రోజుల్లో ఈ 10% ఎవరైతే సుగవాసి అభిమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తిస్థాయిలో మారే పరిస్థితి అయితే ఉంది. ఈ ఓవరాల్గా చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున ఏదైతే రాజంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి 10% ఓటింగ్, అలాగే రాయచూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపు 30% ఓటింగ్ కూడా పూర్తిస్థాయిలో చూసుకుంటే కనుక ఇది తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎత్తున బిగ్ షాక్ అని తెలుకోవచ్చు. అలాగే రానున్న ఎన్నికల నేపథ్యంలో మనం చూసుకోవచ్చు, ఇప్పుడే కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి, అలాగే దాదాపుగా సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, అలాగే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో కూడా పూర్తిస్థాయిలో కూడా తెలుగుదేశం పార్టీకి అయితే కనుక పెద్ద ఎత్తున ఒక ముప్పే అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికీ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఏ పార్టీకి వెళ్తారనే దానిపైన కూడా పెద్ద ఎత్తున సస్పెన్స్ ఉందని చెప్పుకోవచ్చు. అలాగే సుగవాసి ప్రసాద్ బాబు కూడా 2 రోజుల కిందట కార్యకర్తలు మాట్లాడడం జరిగింది. ఆయన కూడా పూర్తిస్థాయిలో రాజీనామా చేసే అంశం పైన కూడా ఇప్పటికీ చెప్పలేదు. ఆయన ఏం చెప్తాడని దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠ అని చెప్పుకోవచ్చు. ఇద్దరు అన్నదమ్ములు కూడా పూర్తిస్థాయిలో ఏం చెప్తారు అనే దానిపైన అయితే కనుక సర్వత్రా ఉత్కంఠ అని చెప్పుకోవచ్చు. ప్రసాద్ బాబు కనుక పూర్తిస్థాయిలో కూడా రాజీనామా చేస్తే కనుక ఖచ్చితంగా రాయచోటి నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో తెలుగుదేశం పార్టీ అక్కడే పతనం అవుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఈరోజు తెలుగుదేశం పార్టీకి అయితే కనుక సుగవాసి బాలసుబ్రహ్మణ్యం రాజీనామా అయితే కనుక పెద్ద భిక్షాకే తగిలేదని చెప్పుకోవచ్చు మనం. దుర్గా, థ్యాంక్ యూ సుధీర్. బట్ ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. మరి కాసేపట్లో ఆల్ ఇన్ వన్ ప్రసారం అవుతుంది. స్టే ట్యూన్డ్.